నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మరొక అంశం తీసుకున్నట్లయితే ముందస్తుకు వెళ్తారు అని చెప్పేసి ఒక ఊహాగానాల మధ్య ఈ మధ్య కాలంలో సాగిన నేపథ్యంలో ఒకానొక సందర్భంలో అంతర్గతంగా వైసీపీ పార్టీ నుంచి కూడా ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలో అది కూడా కాదు అంటూ బట్టబయలవుతూ ఫిబ్రవరి దాకా అంటే సంవత్సరం ఏదైతే గడువు ఉందో అప్పటిదాకా ఉంటామంటూ ఒక స్టేట్మెంట్ నిన్నటితో మళ్ళీ ఈ మంత్రిమండలి సమావేశంలో తేలిపోయింది. ఎట్లా చూడాలంటే మొన్నటిదాకా ఏమనుకున్నామంటే డబ్బులు లేవు, లేకపోతే పరిపాలించడానికి ఇంకా డబ్బులు లేవు కాబట్టి వెళ్ళిపోదామని అనుకున్న ఒక తీరు అనుకుంటే కాదు ఇంకా సంవత్సరం పాటు ఉంటాము అని ఒక తీరు. నిన్నటి నుంచి ఏమనిపిస్తుంటే ఈ సంవత్సరం కూడా దోచేసుకొని వెళ్ళిపోదామని మరొక మాట వినిపిస్తుంది. సో ఎట్లా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు ఆయనకు అప్పులు పుడుతున్నాయి. ఓకే, అప్పులు పుడితే చివరి దాకా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. అది కేంద్రం అనుమతిస్తుంది కాబట్టి, ఈయన కోరికలు తీరుస్తుంది కాబట్టి మామూలుగా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇప్పుడు పోయినసారి కూడా చెప్పాను నేను, ఏంటంటే ఈ ముందస్తు ఎన్నికలకు రాడు. ఓకే, కేంద్రం అనుమతి తీసుకొని కేంద్ర సంపూర్ణ సహకారం ఉంటేనే ముందస్తు ఎన్నికలకు వస్తాడు అని చెప్పని కూడా నేను చెప్పడం జరిగింది. 2018లో తెలంగాణకు ఏ విధంగా అయితే సహకరించిందో కేంద్రం టీఆర్ఎస్ పార్టీకి, ఇక్కడ కూడా అలానే సహకరిస్తుంది అని చెప్పని అందరం భావించడం కూడా జరిగింది. ఓకే, అంటే దానితో అంటే రేపు తెలంగాణతో జరిగే ఎన్నికల నాటికి ఆంధ్రాలో కూడా ఎన్నికల్ని అదే సమయంలో ఒకేసారి చేస్తారని చెప్పని భావించడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ని మనం అది గీట్రాయిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అది గ్యారంటీ కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడే మూడు మారుతుందో తెలియదు. ఎందుకంటే ఒక నెల 2 నెలల్లోనే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఒక 6 నెలలు పట్టేది కూడా 2 నెలల్లో పూర్తి చేయడం జరిగింది తెలంగాణ ఎన్నికలకి. చాలా తొందరగా ఇక్కడ గవర్నర్ గారికి ఇచ్చారు, ఆమోదం తెలపడం, పైనుంచి రావటం, వీళ్ళు అనుకున్న డేట్స్ ఫలానా ఎన్నికలు జరుగుతాయని చెప్పి ముందే చెప్పినా కూడా అదే డేట్లకు రావటం, ఇవన్నీ చూస్తానే ఉన్నాం. ఓకే, మీరు ఒకసారి 2014 నుంచి అక్కడ దేవుడు కరకరించారు, పూజారి అనుగ్రహించారు అక్కడ. అవునండి. ఇప్పుడు అందుకే 2014లో మోడీ గారు కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ఇక్కడ రావడం జరిగింది. మీరు ఒకసారి చూసుకుంటే 2017 నుంచి కేంద్రం మామూలుగా ప్రతిపక్షానికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఇక్కడ టీఆర్ఎస్కి సహకరించుకుంటూ వస్తూనే ఉంది. వీళ్ళు చెప్పియే జరుగుతున్నాయి. ఓకే, ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, జగన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ కేసీఆర్ కావచ్చు, వీళ్ళు అనుకున్నాయి, వీళ్ళు చెప్పియే అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు 12 రోజులు వస్తున్నాయి అంటే వస్తున్నాయి. ఓకే, కాబట్టి వీళ్ళకి వాళ్ళు హామీ ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే అంటే మొరబై పెడతనా కోసం కొంత జరుగుతుందేమో అని చెప్పి కూడా నాకు అనుమానంగా ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు దాకా జనాభిప్రాయం ఏంటంటే కేంద్రం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సహకరిస్తుంది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత అరాచకం జరుగుతుంది, కాబట్టి ఇది కేంద్ర సహకారం పూర్తిగా ఉంది అని చెప్పి ప్రజలందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేసే ఈ ప్రకటనల వల్ల అంటే కేంద్రం అనుకూలంగా లేదేమో అనే అభిప్రాయం కల్పించడం కోసం చేస్తున్న నాటకాలేమో అని చెప్పని నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, దీంతో పాటుగా నిన్నటి సమావేశంలో విద్యాదీవెన పథకం కావచ్చు, అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు వేస్తామను దానికి మంత్రిమండలి సంఘం ఆమోదం తెలపడం అనేది నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు ఇచ్చిన హామీ అది, దానికి మళ్ళీ మంత్రిమండలి ఎందుకు? లేదా వన్ మ్యాన్ షో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే పార్టీ నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ మంత్రిమండలి సమావేశాలు వాళ్ళ యాక్సెప్టెన్స్, ఈ డ్రామా అంతా ఎందుకు? అసలు నిన్న ఇంకోటి ఆశ్చర్యం వేసింది నాకు. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి వస్తుంటే సమావేశం జరిగే చోటకి మధ్యలో ఫ్లెక్సీలు చూడండి మీరు ఒకసారి. అంటే ఇదే ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, మంత్రి మండలి సమావేశం జరుగుతున్నట్టు, దానికి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టడం అంటే ఇది నాకు కొత్త పొరబడి సృష్టిస్తున్నారు వీళ్ళు. ఆ కార్యకర్తలు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు, నాయకులు కావచ్చు. అంటే ఒక విచిత్రమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. ఆలికి అన్నం పెట్టి దేశాన్ని వదిలేసినట్టు ఫీల్. ఇప్పుడు మీరు అన్నారు మంత్రి మండలి వాళ్ళు 10 సార్లు ఇప్పుడు ప్రారంభోత్సవాలే చేసుకుంటా వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే కొత్తగా చేయాల్సింది ఏం లేవు. చేసిన ప్రారంభోత్సవాలకు పనులు ఏం జరుగుతున్నాయో చెప్పుకోవడానికి ఇలా లేదు, తెచ్చిన సంస్థలు లేవు, అభివృద్ధి లేదు. ఇంకేం చేసుకుంటారు వీళ్ళు? ఏం చెప్పుకుంటారు? ఇవే కదా. ఇప్పుడు అనుమతులు ఇచ్చిన దానికి, నువ్వు ప్రకటించిన దానికి, నవరత్నాలు ప్రకటించిన దానికి ఆ రోజే నీకు మీ కేబినెట్ ఆమోదం తెలవడం జరిగింది. అవును, తెలిపిన తర్వాత దాన్ని అమలు చేస్తానే ఉన్నావు, వెళ్ళి బటన్ నొక్కుతానే ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వచ్చేసి బాదులే బాదుడు కార్యక్రమంతో, లోకేష్ గారు యువగళంతో మీకు జరగాల్సినవన్నీ జరిగిపోయి ఈరోజు నువ్వు ఎన్నికల వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారితో పాటు జనంలోకి వస్తున్నావు. నెలదాకా రాలా నువ్వు. అవును, నెలకు కార్యక్రమానికి 15 రోజులకు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని నువ్వు వస్తున్నావు. అంటే నీకు అర్థమైపోయింది సీన్ సితారా. ఇప్పుడు జరుగుతున్నది ఏందయ్యా అంటే జనాన్ని ఎట్లా మభ్య పెట్టాలి, మళ్ళీ ఏం జరగాలి, మేము మళ్ళీ ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఎన్నైనా ఆడతారు వాళ్ళు అధికారం కోసం.
వాళ్ళు అమలు చేసే ఉంటారు. ఇప్పుడు 100% అమలు చేసినప్పుడు నీకెందుకు యువగాళానికి అంత జనాభా ఎందుకు వస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి బాధుడే బాధుడు కార్యక్రమానికి అంత స్పందన ఎందుకు వస్తా ఉంది? చేయాల్సిన అవసరమే వస్తుంది. ఇప్పుడు నువ్వు 100% చేస్తే 3 ఎమ్మెల్సీలు ఎందుకు గెలిచేవాళ్ళం? ఈ మళ్ళీ ఇది వాళ్ళ తెలుసండి వాళ్ళకి ఇవన్నీ. మీరన్నట్టు ఈ ఎన్నికలు అయిపోయి అంటే మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలాగా వాళ్ళు ఉంటారు, ముందస్తుకు వస్తారని నేను అనుకోవట్లా. ఇప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు చెప్పింది ఏది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు ఫస్ట్. అంటే వాళ్ళు జరగదు అంటే జరిగింది, రివర్స్ లో అనుకోవాలి. కాబట్టి ముందస్తు వచ్చినా ఆశ్చర్యడం పని లేదు. కొంతమంది కూడా కొన్ని విశ్లేషణలు చేస్తా ఉన్నారు, నాకు అది కూడా ఆశ్చర్యం. ఇంత రాజకీయ అనుభవం వీళ్ళకి ఏమైపోతుందా అని చెప్పని. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, ఇక దేశం మొత్తం గెలిచిందని ఫీల్ అవుతానే ఉన్నారు. ఇదే 2018లో కర్ణాటకలో కాంగ్రెసే గెలిచింది. మరి ఆ రోజు జేడీఎస్ వాళ్ళిద్దరు కలిసి, అంటే ఇలా సంపూర్ణ మెజార్టీ రాలేదు కదా భారతీయ జనతా పార్టీకి. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు అక్కడ కాంగ్రెస్ అను దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి గారి ముఖ్యమంత్రిగా అక్కడ అధికారం వాళ్ళు కోల్పోవడం జరిగింది. మరి తర్వాత ఏమైంది? మరి అంత వ్యతిరేకత ఏమైపోయింది జనంలో? మరి రాజస్థాను, మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. దానికి ఎన్నికలు జరిగిన తర్వాత 6 నెలల లోపు మళ్ళీ ఎన్నికలు, మన స్వాస్థ్య ఎన్నికలు వచ్చినాయి. అంటే వాళ్ళు రావడంతో రైతులకు రుణమాఫీ చేశారు, మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అక్కడ చేపట్టిన తర్వాత ఏం జరిగింది? మరి అక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. అంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఏ స్టేట్లో ఎవరు గెలవాలి, ఏ స్టేట్లో ఎవరు గెలవకూడదు, జనాలను ఎలా మాయ చేయాలని క్షుణ్ణంగా తెలుసండి. వీళ్ళు అనుకున్నట్టు పిచ్చి భ్రమల్లో ఉండారు వీళ్ళు. దీనికన్నిటికీ సొల్యూషన్ ఏందా అంటే ఈవీఎంలు లేకపోతేనే అన్నిటికీ కరెక్ట్గా నిజమైన ప్రజాభిప్రాయం అనేది బయటకు వస్తుంది. అయితే మొన్న రైతు భరోసా కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 మాత్రమే నేను ఇచ్చినట్టుగా బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఈయన ఇస్తానన్న 7,500 రూపాయలు ఇంకా వాటికి సంబంధించి ఇంతవరకు ప్రకటన లేదు. అవి పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు విద్యాదీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వాటికి లేని డబ్బులు వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటారు? వస్తున్నాయి కదండి ఆయనకు అప్పులు. మరి వస్తే మరి అవి కూడా ఇవ్వాలి కదా, మరి రైతులకు కూడా ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఆయన చెప్పి చేయడు కదండి, మీకు అర్థం చేసుకోండి. చెప్పి చేయడు కదా. మరి మాట మార్చును మడమ తిప్పని అన్నాడు కదా సార్, మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ఏమండి 4 సంవత్సరాలు చూస్తున్నారు, మళ్ళీ మరి మీరు అదే వల్లి వేస్తారేంటి? ఎన్నిసార్లు మాట్లాడుకుందాం దాని గురించి? అంటే మా ప్రజలు కాస్త అమాయకులు సార్. మాకు ప్రజలేం అమాయకులు కాదు, ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. అంటే వాళ్ళకి తెలియాలి కదా, మాట మార్చును మడమ తిప్పని అన్నాడు, మరి ఇస్తున్నాడా లేదా కూడా తెలియాలి కదా జనానికి. ఎందుకు తెలియదండి? ఇప్పుడు ఊర్లో ఉంది, ఇంతకు ముందు 400 మందికి వస్తుంది, ఇప్పుడు 250 మందికి వస్తుంది. 150 మంది రానాలు దాని గురించి మాట్లాడుకుంటానే ఉన్నారు కదా, ప్రశ్నిస్తానే ఉన్నారు కదా, వాళ్ళకి రావటం లేదు కదా. మరి అన్నప్పుడు వాళ్ళకి జనానికి తెలియదా? మనకంటే ఎక్కువ తెలుసండి. ఇప్పుడు మేము ఇక్కడ రాజకీయ నాయకుల కంటే కూడా, విశ్లేషణ చేసే వాళ్ళకంటే కూడా క్షుణ్ణంగా ప్రజలకు తెలుసు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి తెలిసినా కానీ నోరెత్తి అడిగితే మళ్ళీ నోరు నొక్కుతారని భయం ఒకటి. ఆ భయం కొద్దే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ఉన్నారు. అది. సో ఓవరాల్గా నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశానికి మీరేం క్లారిటీ ఇస్తారు? దాంట్లో జరిగేవన్నీ జరగనివన్నీ ఇక ఫ్యూచర్లో ఆయన మీద ఎటువంటి హోప్స్ పెట్టుకోవచ్చు అంటారు? నాకైతే ఆ మంత్రిమండలి నిర్ణయాలు కావచ్చు, ఆ ప్రభుత్వాల గురించి ఇంత కూడా సదభిప్రాయం లేదు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా మనం ఈ చెవిని వదిలేయాలి. అవన్నీ జరిగే పనులు కాదనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి.